వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన 436 ప్రీమియంకు అనారోగ్యంతో మృతి చెందిన బాధితురాలి కుటుంబానికి 2 లక్షల ప్రీమియం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కడూరుపల్లి గ్రామానికి చెందిన వేముల మాధవి మాజీ విఓఏ అనారోగ్యంతో మృతి చెందడంతో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ లో ప్రతి ఏటా ₹436 ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా ప్రీమియం చెల్లింపు జరుగుతూ రాగా ఆమె మరణానంతరం మృతురాలి కుటుంబానికి శుక్రవారం సాయంత్రం 2 లక్షల ప్రీమియం చెక్కును బ్యాంక్ మేనేజర్ దుబా రమేష్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ సందీప్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆ బ్యాంక్ ఎఫ్ఓఎస్ కృష్ణ మాట్లాడుతూ ప్రీమియం పీఎంజేవీవై జీవిత బీమాతో పాటు ఎఫ్బీవై ప్రమాద బీమా కూడా ఉందని, ఈ బీమాను బ్యాంక్ ద్వారా కడుతూ ఉంటే బ్యాంకు నుండి బాధితురాలి కుటుంబాలకు భరోసాగా ఉంటుందని చెప్పారు. అకౌంట్ దారుడు కట్టే ప్రీమియం తక్కువే అయినా కేంద్ర ప్రభుత్వం మిగతా ప్రీమియం కడుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు పీఎంజేబీవై నుండి మృతురాలి భర్త వేముల మధుకు బ్యాంక్ ద్వారా మేనేజర్ దుబా రమేష్ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ సందీప్లు 2 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ క్యాష్ ఆఫీసర్ ప్రసాద్, విష్ణువర్ధన్, ఎఫ్ఓఎస్ శివకృష్ణలు బ్యాంక్ చెక్కును వారి చేతుల మీదుగా వేముల మధుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విఓఏ వేముల పెంచుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాకుండా పిఎంఎస్బీవై అనేది కూడా ఉంది. అది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ₹20 కట్ అవుతుంది ప్రతి సంవత్సరం. ఒక్కొక్కసారి మీరు కట్టేది మినిమం ప్రీమియం మాత్రమే. రిమైనింగ్ ప్రీమియం అనేది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. మీరు ఇన్సూరెన్స్ అనేది ఏదో భూతంలాగా చూస్తారు అందరూ, కానీ అది ఉన్నా లేకపోయినా మృత్యు అనేది ఎవరికి చిరస్మరణీయం కాదు. దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ, అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇన్సూరెన్స్లు అనేవి చేసుకోవడం ఉత్తమం. మీ కుటుంబానికి కూడా భరోసాగా ఉంటుంది. గ్రామం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీమతి వేముల మాధవి గారు కేవలం ₹436 ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద ఇన్సూరెన్స్ చేసుకోవడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. ఆవిడ పేరుతో పీఎంజేజేబీవై క్రింద ₹436 ప్రతి సంవత్సరం కట్ అవ్వడం వలన వేముల మాధవి గారికి, వారి కుటుంబానికి మరియు పిల్లల వృద్ధికి ఈ పాలసీ ద్వారా ₹2 లక్షల అందజేయడం జరిగింది. ఆపద కుటుంబం బ్యాంక్ సిబ్బంది మేము ఎప్పటికీ మర్చిపోము అని కొనియాడారు. మా బ్యాంకు సిబ్బంది కూడా ఎంతో సహకరించారు. ముఖ్యంగా మేనేజర్ గారు రమేష్ రెడ్డి సార్, అకౌంటెంట్ సందీప్ సార్, క్యాష్ ఆఫీసర్ ప్రసాద్ సార్ మరియు విష్ణువర్ధన్ సార్, శివకృష్ణ తెలిపారు. జాగ్రత్తగా పెట్టుకో. ఇప్పుడు 2000